హాయ్ అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న చిన్న వీడియో పెట్టానండి, బగారా రైస్ చేస్తున్నానని. కానీ కొంచెం ప్లాన్ చేంజ్ అయింది. పలావ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలు, 1/2 కిలో టమాటాలండి, కేజీన్నర చికెన్కి. చికెన్ బాగా క్లీన్ చేసేసుకొని దాంట్లో పెరుగు వేసుకున్నాను. మసాలాలన్నీ డబుల్ వేయాలండి రైస్లో కూడా, దీంట్లోనే కలిపేసి. 5 టేబుల్ స్పూన్ కారము, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు అండి. ఇవన్నీ బాగా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొత్తగా వీడియోస్ పెడుతున్నాను, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము రండి చెరువులో బాగా నూనె వేసేసుకొని దీంట్లోకి లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసేసుకుందాము. నూనె బాగా వేడైన తర్వాత వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాము. ఉల్లిపాయలు వేసేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము దీన్ని వేగనే చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వస్తే ఎంత బ్రౌన్ కలర్ వస్తే అంత బాగుంటుందండి. దీంట్లో నేను ఏ కలర్ యాడ్ చేయలేదు. ఉల్లిపాయతోనే రైస్ బాగా కలర్ వచ్చింది. చూసారు ఎంత బ్రౌన్ కలర్ వచ్చేసిందో. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాము. బాగా కలిపేసుకొని కింద మాడకుండా చూసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకున్నాము. బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం. దీంట్లోకి టమాటాలు వేసుకున్నాక కొద్దిగా ఉప్పు, తొందరగా మగ్గుతాయండి టమాటాలు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాము. ఎసురు వేసుకున్నాక మనం దాని టేస్ట్ చూసి ఉప్పు వేసుకుందాము. ఒక 10 నిమిషాలు మూత వేసేసుకొని తర్వాత తీసి బాగా మిక్స్ చేసేసుకొని, టమాటాలు ఇంకొంచెం ఉడికితే బాగుంటుందని నేను మళ్ళీ మూత వేసేసాను. ఒక 5 నిమిషాలు టమాటాలు బాగా ఉడికిపోయాయి. బాగా ఉడికిన తర్వాత నేను దీంట్లో చికెన్ వేసేసుకుంటున్నాను. కింద మాడకుండా కింద నుంచి బాగా కలిపేసుకోవాలి. నేను టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం ఇందులో ఫ్రెండ్స్. చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు బాగా ఉడకనిచ్చేసుకున్నాము. నీళ్ళు ఏం వేయలేదు, ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాము కాబట్టి అవే చాలు. దీంట్లో నీళ్ళు ఏం వేసుకోవాల్సిన లేదు. మూత వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత వేసేసుకొని ఇంకాసేపు ఉడకనిచ్చేద్దాము. మళ్ళీ ఇప్పుడు నిమ్మకాయ వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో నేను 2 నిమ్మకాయలు వేసుకున్నాను. నిమ్మకాయలు ముందే వేసేసుకుంటే చికెన్ పీస్ మాదిరిగా అయిపోదు, రైస్లో అట్లాగే ఉంటాయి. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత వేసేసుకున్న తర్వాత ఎసురు వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని మీకు ఎసురు అందాజుగానే ఉంటుంది, మీరు కొలతలతోనే వేసుకుంటారు. నేను అందాజుగా వేసాను. ఇప్పుడు ఎసురు వేసేసుకుందాము. ఇప్పుడు ఉప్పు నేను దీంట్లో రెండిట్లోకి ఉప్పు వేసుకున్నాను కాబట్టి నేను టేస్ట్ చూసి ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకొంచెం పడుతుంది అని నాకు అనిపించి మళ్ళీ నేను ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మూత వేసేసి ఎసురు వచ్చేంత వరకు ఉన్నాను. ఎసురు వచ్చినాక ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాము. బియ్యం వేసి ఒక్కసారి అట్లా ఎక్కువసారి కలిపితే బియ్యం రైస్ పగిలిపోతుంది. అట్లా కాకుండా కింద మాడకుండా కొంచెం మిక్స్ చేసేసుకొని మూత వేసుకున్నాను.
చూసారు బాగా ఉడికింది కదా. కింద నుంచి మిక్స్ చేసేసుకుందాం మళ్ళీ ఇంకోసారి. కలర్ చూడండి, నేను అసలు కలరే వేయలేదు ఫ్రెండ్స్. టమాటాలు ఉల్లిపాయలతోనే రైస్ కలర్ వచ్చింది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము మగ్గనీకి పెట్టేద్దాము. నేను బరువు పైన దాని మీద బరువు పెట్టాను. ఇప్పుడు నీళ్ళు సరిపోతాయి. బియ్యం ఇంకా పడతాయా లేకపోతే చాలా అని చూశాను. తర్వాత ఇంకా మగ్గడానికి పైన బరువుగా నీళ్ళ గిన్నె పెట్టేసాను. తీసేసి ఇప్పుడు చూద్దాము మగ్గిందో లేదో. చూసారా కలర్ కానీ రైస్ కానీ చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంత బాగుంది ఫ్రెండ్స్. ముక్కలు కూడా ఏమి పీస్గా కాలేదు, ఇట్లా ఉన్నాయి అట్లాగే ఉన్నాయి ముక్కలు. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకోసారి చెప్తున్నాను, ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా వీడియోస్ తీస్తున్నాను, నాకు ఇంకా క్లియర్గా తెలియదు ఎలా ఎడిట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.